భారీ వర్షం తెలంగాణను అతలాకుతలం చేసింది. జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు నీట మునిగాయి. హైదరాబాద్ లో రోడ్లు నదులను తలపించాయి. రాష్ట్రంలో పిడుగుపాటుకు 3 రైతులు మృతి చెందారు. ఈ నెల 20 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ సరఫరా స్తంభించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేశారు. ఏపీలో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంది. పల్నాడు జిల్లా కలెక్టర్ ఎస్పీలపై వేటు వేసింది. తిరుపతి, అనంతపురం ఎస్పీలను కూడా సస్పెండ్ చేసింది. శాంతి భద్రతా చర్యల్లో నిర్లక్ష్యంపై శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీ సీఎస్లను ఆదేశించింది. తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో 11 మంది అరెస్టయ్యారు. పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీ స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వెళ్లగా నానిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నానితో పాటు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఈ ఆఫీస్ అప్గ్రేడ్ వ్యవహారం నిలిపివేయాలని కోరుతూ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ రాశారు. ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు. అక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ ఈ ఆఫీస్ అక్కర్లేదని చెప్పారు. నూట 51కి పైగా సీట్లను గెలిచి మరోసారి విజయం సాధిస్తామని సీఎం జగన్ అన్నారు. వైసీపీ క్యాడర్ను ఉత్సాహపరిచేందుకే గెలుస్తామని జగన్ అంటున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు సెటైర్లు వేశారు. వైసీపీ గెలుస్తుందని ఐపాక్ చెప్పాలి కానీ ఐపాక్ జగన్ చెప్పడమేంటో అని సెటైర్లు వేశారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. విశాఖలో ప్రమాణం చేసి అక్కడి నుంచే పాలన కొనసాగిస్తారని తెలిపారు. వైసీపీని గెలిపించాలనే ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని అన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోడీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువులు చేయాలా అని చూస్తుందని సెటైర్లు వేశారు. లక్నో, ఢిల్లీ యువరాజులు వేసవి విడుదల కోసం విదేశాలకు వెళ్లిపోతారని సెటైర్లు వేశారు. కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై న్యాయస్థానం కౌంటర్ ఇచ్చింది. కేజ్రీవాల్ బెయిల్ అంశంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వర్షం కారణంగా హైదరాబాద్, గుజరాత్ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ రద్దుతో ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. మొత్తం 15 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ బర్త్ ఖాయం చేసుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్ను పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.